పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ పక్కన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ 28వ రోజు దీక్షలో భాగంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ మాట్లాడుతూ అంగన్వాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈ ఫ్యాసిస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చలనం లేకుండా ఉంది. ఇది చాలా దారుణం. అహంకారంతో ఈరోజు ప్రజల తాలూకు హక్కుల్ని కాలు రాసినా ఏం చేసినా కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో రిజల్ట్ ఏదో తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా స్పందించకపోవటం అనేది నిజంగా ఈ నియంత్రిత ప్రభుత్వం చాలా ఇవాళ ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించడమే కాదు, మహిళలు ఈ విధంగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఏంటి ప్రభుత్వం ఇలాగా ఉందని సొసైటీలో కూడా ఇవాళ వస్తూ ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, దానికి తోడు ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అని. అలాగా మీరు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఎస్మా యాక్ట్ తెస్తారా? ఎవరి మీదండి? ఇంకా టెర్రరిస్ట్ యాక్ట్ కూడా తెస్తారేమో. దిస్ ఇస్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం, దానికి బొత్స సత్యనారాయణ గారు వచ్చి ప్రతిరోజు మాట్లాడుతూ ఉండడం. సెన్సిబిలిటీ ఉండాలండి, సెన్సిటివిటీ ఉండాలి. ఇష్యూస్ ఏంటి, ఎందుకు నెగోషియేషన్ ప్రజాస్వామ్యంలో పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా చర్చలు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆ చర్చలు మీరు అర్థవంతంగా ఉండాలి, వాళ్ళ డిమాండ్స్ వినాలి, విని మీరు మాట్లాడాలి. అంతేగాని ఏదో ఒకలా చర్చలు ఫెయిల్ చేస్తూ ఉంటాం, మళ్ళీ ఆ విధంగా చేయటం, తర్వాత ఏమో 3 నెలల తర్వాత పరిష్కరిస్తారట. ఏంటది అంటే ఎలక్షన్ తర్వాత మీరు పరిష్కరిస్తారా? వాట్ ఈస్ ద గ్యారంటీ? మీరే మళ్ళీ అధికారంలోకి వస్తారని ఏం గ్యారంటీ? ఇలాగ ప్రజా హక్కులను కాలు రాస్తూ ఉంటే మీరు ఎప్పుడు వస్తారు అధికారంలోకి? రారని కూడా మీకు తెలుసు. అత్యంత తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఎస్మా యాక్ట్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. మీరు ఎస్మా యాక్ట్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోండి. జీవో నెంబర్ 2 రద్దు చేయండి. సమస్యలను వెంటనే పరిష్కారం చేయండి. సంక్రాంతి వస్తామంటే ఇంకా కూడా ఏదైనా రోడ్డు మీద ఉంచుతారా? ఏమైనా సెన్స్ ఉండాలి ప్రభుత్వానికి. ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నాం, మీరు కూడా మీ సీఎంతో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో ఈ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. థ్యాంక్ యూ. మన సైనిక మద్దతు తెలియజేస్తూ అలాగే ఆర్థిక సహాయం కూడా మనం ఈవేళ లక్ష్మాజీవో అంటే ఎమర్జెన్సీ అప్పుడే మనం భయపడలేదు. ఈరోజు ఈ లక్ష్మాజీవో పెట్టినంత మాత్రాన మనం తరఫున పార్టీ తరఫున ఐక్యంగా పోరాటాలు చేసి అవసరం లేదు. స్టేట్ వైజ్గా ఇప్పటికే ఏలూరు, తిరుపతి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి భయపడటం లేదు కాబట్టి